హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది 2. సో దాని తర్వాత గ్రామర్ గత ఒక 1 మంత్ నుంచి అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫ్రెండ్స్, డైలీ 2 వీడియోస్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోనేమో 10 o'clock కి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను. ఆ రిమైనింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేసేటటువంటి వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి గ్రామర్ది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సో స్పోకెన్ ఇంగ్లీష్ కావాలనుకున్న స్పోకెన్ ఇంగ్లీష్ వినండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రామర్ కావాలనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రామర్ వినండి. 2 కావాల్సిన 2 చూడండి. ఫ్రెండ్స్, టెన్సెస్ అనే టాపిక్ ఇంట్రడ్యూస్ చేశాను గ్రామర్ టాపిక్ లో. సో ఈ రోజు ఆ టెన్సెస్ మొత్తం 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మళ్ళీ ఒక్కొక్క టెన్సెస్ లో 4 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 4 టైప్స్ లో ఈ రోజు ప్రజెంట్ సింపుల్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఆ ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్ ఎలాగుంటది, ఎక్కడ వాడాలి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాల్సి ఉంటది, మిస్టేక్స్ ఎక్కడ చేస్తాం మనం ఎక్కువగా, సో ఎన్ని వేస్ లో వాడతారు, ఇదన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీకు గనుక నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకోవాలన్నా నా వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. టెన్సెస్. సో ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దీనికే ఇంకొక పేరు ఏంటంటే ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్. చూద్దాం ఈ రోజు దీని కథంతా. ఆల్రెడీ మీకు టెన్సెస్ ఇంట్రడ్యూస్ చేసిన, టెన్సెస్ అంటే కాలము, ఇప్పుడు ప్రస్తుతం జరిగేదంతా ప్రెజెంట్ టెన్స్ అని, గడిచిపోయింది మొత్తం పాస్ట్ టెన్స్ అని, జరగాల్సింది అంటే ఈ క్షణానికి అవతల ఉన్నటువంటి మొత్తం ఫ్యూచర్ టెన్స్ అని చెప్పాము. మళ్ళీ కన్వీనియంట్ కోసం వర్బ్ ఏ సమయంలో జరిగిందో తెలపడానికి ఒక్కొక్క టెన్స్ ని 4 టెన్స్ గా డివైడ్ చేశాము. అందులో ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రెజెంట్ టెన్స్ లో 4 రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేదా ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్. సో ఇది ఎప్పుడు వాడతాం, ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మీరు టెన్సెస్ లోకి అడుగు పెట్టగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క స్ట్రక్చర్, ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అది ఎక్కడెక్కడ వాడతారు, ఎక్కడెక్కడ ఏ చోట్ల వాడతారు. ఇంకొక విషయం ఏంటంటే ఏ వర్బ్ అనేది ఏ టెన్స్ లో చెప్పాలి, ఏ టెన్స్ లో చెప్పకూడదు. ఈ 3 థింగ్స్ మీ బ్రెయిన్ లో ఉండాలి. ఇవి ఉంటేనే, ఇంకో విషయం ఫ్రెండ్స్, టెన్సెస్ బాగా వస్తేనే రిమైనింగ్ టాపిక్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గానీ, ఈ టెన్సెస్ ని బేస్ చేసుకొని 4-5 టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు అర్థమైతాయి. ఒకసారి సెంటెన్స్ చూద్దాము. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చూసుకుందాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. మెయిన్ వర్బ్ అంటే మనం వర్బ్స్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఆ వర్బ్స్ తెలియని వాళ్ళు ఐకార్డ్ లో ప్లేలిస్ట్ లో ఉంది, అందులోకి వెళ్ళి చూడండి. ఐకార్డ్ లో కూడా ఇస్తాను మెయిన్ వర్బ్స్, ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, అదొకసారి చూడండి. మెయిన్ వర్బ్ V1 అంటే ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ వన్ మెయిన్ వర్బ్ ఎస్ కానీ ఈఎస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యు, దే వస్తేనేమో మెయిన్ వర్బ్ V1 వస్తుంది, ప్లే అని. లేదా ఈ, షీ, ఇట్ వస్తేనేమో మెయిన్ వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. లాస్ట్ కి ఆబ్జెక్ట్ వస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ ప్లే క్రికెట్ డైలీ. సో ఇలా ఉంటది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సెంటెన్స్ ఇలా ఉంటది ఫ్రెండ్స్. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ప్లే అనేది వర్బ్ అవుతుంది, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఈ డైలీ అనేది కీవర్డ్ ఫ్రెండ్స్. అంటే ఇది ఎక్కడెక్కడ వాడతామో అక్కడ చెప్పేటప్పుడు చెప్తాను. సో సబ్జెక్ట్ వచ్చింది. వర్బ్ ఎలా ఉంది, వర్బ్ మెయిన్ వర్బ్ V1 ఉంది ఫ్రెండ్స్, ప్రెజెంట్ టెన్స్ లో ఉంది V1. నెక్స్ట్ వన్ షీ ప్లేస్ వర్బ్ ఎలా ఉంది, వర్బ్ కి ఎస్ యాడ్ అయింది. నేను చెప్పాను కదా, ఈ, షీ, ఇట్ వస్తే వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. షీ ప్లేస్ చెస్ స్పెల్లింగ్ ఇదేనా, షీ ప్లేస్ చెస్ డైలీ, ఆమె రోజు చెస్ ఆడుతుంది. సో ఇది వర్బ్ కి ఎస్ యాడ్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రక్చర్ తెలిసింది మనకి. మరి యూజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎక్కడెక్కడ వాడతారో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టు ఎక్స్ప్రెస్
హ్యాబిచువల్, రెగ్యులర్, రిపీటెడ్ యాక్షన్. అంటే మనం అలవాటుగా చేసేటటువంటి పనులను తెలపడానికి, లేదంటే రెగ్యులర్ గా చేసేటటువంటి పనులను చెప్పడానికి, రిపీట్ గా చేసేటటువంటి పనులను తెలపడానికి ఏం వాడతాం మనము? ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ 12 టెన్స్ లో ప్రతి టెన్స్ కూడా మల్టిపుల్ యూసేజెస్ ఉంటాయి అన్నమాట. అందులో ఎక్కువ యూసేజ్ ఉన్నది అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి, ప్రెసెంట్ కంటిన్యూ టెన్స్ కి ఎక్కువ యూసేజ్ ఉంటాయి. రిమైనింగ్ అన్నిటికి 2 or 3 యూసేజెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇది మనం ఎక్కడ వాడతాం? హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి, అంటే మనం అలవాట్లను తెలపడానికి, మనం రెగ్యులర్ గా చేసేటటువంటి పనుల గురించి తెలపడానికి, రిపీటెడ్ యాక్షన్ అంటే మనము రిపీటెడ్ గా చేసేటటువంటి యాక్షన్ తెలపడానికి మనం వాడతాం అన్నమాట. ఇందులో కీవర్డ్స్ ఏముంటాయి అంటే మనం సెంటెన్స్ రాసేటప్పుడు అందులో కీవర్డ్స్ ఏమనిపిస్తాయి అంటే ఆల్వేస్, అఫెన్, సమ్ టైమ్స్, జనరల్లీ, యూజువల్లీ, అకేషనల్లీ, రేర్లీ, సెల్డమ్. అంటే ఈ వర్డ్స్ నీకు సెంటెన్స్ లో అవపడగానే నువ్వేం అర్థం చేసుకోవాలి? ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించినటువంటిది అని తెలుసుకోవాలి. దాని స్ట్రక్చర్ సబ్జెక్టివ్, మెయిన్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్ ప్లస్ ఆబ్జెక్ట్ లో ఉండాలని తెలుసుకోవాలి. సో నీకు ఈ కీవర్డ్స్ కనపడగానే నీ బ్రెయిన్ లో స్ట్రైక్ అవ్వాలి ఫ్రెండ్స్. అంటే అక్కడ ఉన్నటువంటి మిస్టేక్ ఏంటిది అని తెలుసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఈ ఆల్వేస్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఆల్వేస్ కమ్స్ హియర్ ఎట్ నైట్. ఎప్పుడు వస్తాడంటే అతను. ఇక్కడ మీకు కీవర్డ్ అబ్జర్వ్ చేశారా? ఆల్వేస్. ఈ ఆల్వేస్ కమ్స్ ఇక్కడ చూడండి, వర్బ్ కి ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. ఎట్ నైట్. ఒక్కసారి చూడండి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఇస్తారంటే ఎర్రర్ కరెక్షన్ చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, he always came here at night. చూసారా ఇక్కడ? he always came here at night అని ఇస్తాడు. ఇందులో కూడా మనకి కరెక్ట్ గానే ఉంది. మనకు ఒక ఐడియా లేదనుకో, మనకి ఏమనిపిస్తుంది? సరే కరెక్ట్ గానే ఉంది కదా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్, వీటిని అడ్వర్బ్స్ అంటారు. ఈ ఆల్వేస్ అనేది ఎప్పుడైతే ఉందో అది దేన్ని సూచిస్తుంది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని సూచిస్తుంది. సో కాబట్టి ఆ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఆల్వేస్ చూసి ఇక్కడ ఉన్నటువంటి కేమ్ అనేది రాంగ్, సో కాబట్టి కమ్ గా మార్చాలన్నమాట. ఇలాంటి ఎర్రర్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న సెంటెన్స్ రాశాను ఫ్రెండ్స్, అక్కడ పెద్ద సెంటెన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అన్ని కలిపి ఇస్తారనమాట. సో ఇలా ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఇక్కడే చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్, he generally come here at night. ఈ జనరలీ చూడండి, ఇక్కడ ఈ జనరలీ అయినా, అఫెన్ అయినా, సమ్ టైమ్స్ అయినా, యూజువల్లీ అయినా, అకేషనలీ అయినా, ఈ కీవర్డ్ ప్లేస్ లో ఏదన్నా పెట్టండి ఫ్రెండ్స్. ఈ కీవర్డ్ ప్లేస్ లో ఏది పెట్టినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది అనమాట, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. నెక్స్ట్ యూసేజ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే యూనివర్సల్ ట్రూత్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లేదంటే పర్మనెంట్ యాక్టివిటీస్, పర్మనెంట్ ఫ్యాక్ట్స్ గానీ తెలిపేటప్పుడు కూడా ఈ సెంటెన్స్, ఈ టెన్స్ లోనే చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. యూనివర్సల్ ట్రూత్స్, ప్రిన్సిపల్స్, నెక్స్ట్ పర్మనెంట్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే జనరల్ గా ద సన్ వాజ్ గానీ, లేదా ద సన్ రోజ్ గానీ ఇలా అనకూడదు. సన్ విల్ బి రైజ్ గానీ, అంటే దీనికి పాస్ట్ టెన్స్ కానీ, ఫ్యూచర్ టెన్స్ కానీ ఇంకెలాంటి టెన్సెస్ లేవు ఫ్రెండ్స్. దేనికి? యూనివర్సల్ ట్రూత్స్ గానీ, ప్రిన్సిపల్స్ గానీ, పర్మనెంట్ యాక్టివిటీస్ లేదా ఫ్యాక్ట్స్ కి ఎలాంటి టెన్స్ లో, ఇంకే టెన్స్ లో కూడా తెలిపొద్దు. ఓన్లీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే తెలపాలన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్, ఇక్కడ సన్ వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ వర్బ్ వచ్చేసి, ఇది ఆబ్జెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఆబ్జెక్ట్ కాదు. సో ఇది ఏమైతుందంటే కాంప్లిమెంట్ అవుతుంది, కాంప్లిమెంటరీ వర్డ్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వన్, 2 and 2 makes 4. 2 and 2 makes 4. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 and 2 నువ్వు ఇప్పుడు కౌంట్ చేసినా 4, నిన్న కౌంట్ చేసినా 4, రేపు కౌంట్ చేసినా 4. అలాగని చెప్పేసి నేను నిన్న కౌంట్ చేసిన కాబట్టి 2 and 2 made 4 అనకూడదు ఫ్రెండ్స్. 2 and 2 made 4 గానీ, లేదంటే 2 and 2 will
ఫోర్ అని కానీ అనకూడదు. సో కాబట్టి ఇది ఆల్వేస్ ఏ టెన్స్ లో ఉండాలి, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలన్నమాట. ఆ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్ ఎన్ని డిగ్రీల వద్ద బాయిల్ అవుతుంది అనమాట. వాటర్ ఎవాపరేట్ ఎప్పుడైతుంది, 100 డిగ్రీస్ వద్ద ఎవాపరేట్ అవుతుంది. ఇలా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏ ఉన్నా సరే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. దాని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ గా ఉండాలన్నమాట. ఇది సో ఫ్రెండ్స్, నెక్స్ట్ యూసేజ్ వచ్చేసి ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఎప్పుడు వాడతామంటే ఎక్స్ప్రెస్ పొసెషన్ గానీ లేదంటే ఓనర్షిప్ గానీ, ఓనర్షిప్ ని తెలపడానికి కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే వాడతాం అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ బైక్ బిలాంగ్స్ టు మీ, దిస్ బైక్ బిలాంగ్స్ టు మీ. ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. ఐ హ్యావ్ ఏ బైక్ అనేది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్. నెక్స్ట్ వన్, he owns a car. ఒకసారి చూడండి, ఇక్కడ వర్బ్ కి ఎస్ వచ్చింది, దీని ప్లేస్ లో ఐ ఉంది అనుకో, ఐ ఓన్ ఏ కార్ అవుతుంది ఫ్రెండ్. ఐ ఓన్ ఏ కార్. మీరు అబ్జర్వ్ చేశారా, ఐ అంటే సబ్జెక్ట్ అనేది ఐ వి యు దే వస్తేనేమో వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వదు. సబ్జెక్ట్ అనేది హీ షీ ఇట్ ఏదైనా వస్తే వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, he owns a bike. నెక్స్ట్ వన్, he owns a big building. అతనికి ఏముందంట, he owns a big building. అంటే ఇలాంటివి కూడా, అంటే ఓనర్షిప్ ని తెలిపేటటువంటి సెంటెన్స్ కూడా మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ చేసేది టు ఎక్స్ప్రెస్ మెంటల్ యాక్టివిటీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. అంటే మన ఫీలింగ్స్ కానీ, మన మానసిక స్థితిని గాని, మన ఎమోషన్ గాని ఎక్స్ప్రెస్ ఏ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఒకసారి చూడండి, వి బిలీవ్ ఇన్ సైన్స్ అంటే ఇక్కడ చూడండి, వి బిలీవ్ ఇన్ సైన్స్ ఇది మన ఎమోషన్ అనమాట. మనం దీన్ని బిలీవ్ చేస్తున్నాం, ఇది మన ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ వన్, హీ అండర్స్టాండ్స్ మై ప్రాబ్లమ్స్. ఒకసారి చూడండి, ఈ అండర్స్టాండ్స్ అనేది ఇది మనకు కనపడదు అనమాట. అది ఫీలింగ్, ఆయన ఫీలింగ్ అనేది ఆయన మెంటల్ స్టేటస్, అది మనకి కనపడదు. ఆయన ప్రాబ్లమ్స్ ని ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. షీ ట్రస్ట్ ఇన్ యూ. ఒకసారి చూడండి, సబ్జెక్ట్ అనేది షీ కాబట్టి ఇక్కడ ఏమైంది, వర్బ్ కి ఎస్ వచ్చి యాడ్ అయింది. షీ ట్రస్ట్ ఇన్ యూ, ఇది ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ కనిపించేటటువంటి బిలీవ్ గాని, అండర్స్టాండ్ గాని, నెక్స్ట్ వన్ ట్రస్ట్ గాని, ఈ వర్బ్స్ ఏమైతే ఉన్నాయో ఈ యాక్షన్స్ అనేవి మనము చూపించలేం ఫ్రెండ్స్, చేస్తూ చూపెట్టలేము అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నా, ఇది ఒక యాక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు బిలీవ్ అనేది, నమ్మకం అనేది కనిపిస్తుందా, కనిపించదు. అంటే అవి మనకున్నటువంటి మన బ్రెయిన్ గాని, మనకున్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ కానీ, వీటి వల్ల మనకు కలిగే ఫీలింగ్ గాని, ఎమోషన్స్ కానీ, మెంటల్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ అనమాట ఈ వర్బ్స్ అనేవి. అలాగా కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఆ వర్బ్స్ ని, అంటే ఆ యాక్షన్ ని ఎప్పుడైనా కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి, మరి ఏ ఇతర టెన్స్ లో చెప్పకూడదు. పర్టికులర్ గా కంటిన్యూస్ టెన్స్ లో మాత్రం అస్సలు చెప్పకూడదు. ఒకసారి చూద్దాం అవి ఏమేమి వర్బ్స్ ఉన్నాయో. నోటీస్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నోటీస్, రికగ్నైజ్, సీ చూడడం, హియర్ వినడము, స్మెల్ అంటే వాసన చూడడము, అపియర్, లుక్, సీమ్స్, నెక్స్ట్ వన్ వాంట్, విష్. ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేవి డిజైర్, ఫీల్, లైక్, లవ్, హేట్, hope, refuse, prefer, think, suppose, believe, agree, consider. Next one, trust, remember, forget, know, understand, imagine, mean and mind. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ వర్డ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వర్బ్స్
ఎప్పుడైనా సరే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. ఎప్పుడు కూడా వీటిని కంటిన్యూస్ టెన్స్ లో చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఉంది ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఐ లవ్ యూ అంటారు కానీ ఐ ఆమ్ లవ్వింగ్ యూ అని ఎవరు అనరు ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ ఇది ఏ యాక్షన్, ఇది మన ఫీలింగ్ అన్నమాట. ఫీలింగ్స్ ఎట్లా తెలపాలి? ఆల్వేస్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలన్నమాట. ఇక్కడ కనిపించే ఈ వర్బ్స్ అన్ని కూడా, అంటే ఈ పనులన్నీ కూడా మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, లేకపోతే మన మెంటల్ స్టేటస్, ఈ యాక్షన్ అన్నిటిని చేసి చూపించలేము ఎదుటి వాళ్ళకి, ఫిజికల్ గా చేసి చూపించలేము. కాబట్టి వీటిని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే తెలపాలి. ఒకవేళ కంటిన్యూస్ టెన్స్ లో అంటే ఆ యాక్షన్ కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ ఉంది ఫ్రెండ్స్, సీయింగ్, ఇప్పుడు లుక్ ఉంది, లుకింగ్ అని వాడతాం. కొన్ని అంటే రేర్ కేసెస్ లో వాడతాం. అక్కడ కంప్లీట్ గా దాని డెఫినేషన్ మారిపోద్ది అనమాట, దాని పర్పస్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తారంటే ఐ ఆమ్ రికగ్నైజింగ్ అని ఇస్తాడు, ఐ ఆమ్ రికగ్నైజింగ్ అని ఇస్తాడు. సింపుల్ గా అందులో మిస్టేక్ ఏంటిది? ఐ రికగ్నైజ్ అనే వర్డ్ ను మార్చాలన్నమాట. నెక్స్ట్ వన్ ఐ ఆమ్ సీయింగ్ అని ఇస్తాడు ఫ్రెండ్స్, ఐ ఆమ్ సీయింగ్. ఐ ఆమ్ సీయింగ్ డైలీ అని ఇస్తాడు అనమాట. ఐ ఆమ్ సీయింగ్ డైలీ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తప్పేంది? ఈ సీయింగ్ అనేది మన మెంటల్ స్టేటస్ లేదంటే మన ఫీలింగ్ గానీ మన ఎమోషన్ కిందికి గానీ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనము మిస్టేక్ ఇది. సో దీన్ని జనరల్ గా ఎలా చేంజ్ చేయాలి? ఐ సీ డైలీ, ఐ సీ డైలీ. నేను రోజు నిన్ను చూస్తాను, లేదా నేను రోజు దాన్ని చూస్తాను, ఇలాంటిది వస్తుంది అనమాట. మెయిన్ గా ఇక్కడ నుంచి బాగా ఈ కీవర్డ్స్ నుంచి, ఇక్కడ చెప్పినటువంటి వర్బ్స్ నుంచి బాగా మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫైండింగ్ ద ఎర్రర్స్ లో గానీ వీటినేమో కంటిన్యూ టెన్స్ లో ఇవ్వడం గానీ, కంటిన్యూ టెన్స్ నుంచి ప్రెసెంట్ టెన్స్ లోకి మార్చడం గానీ ఇలాంటివి ఉంటాయి అనమాట. వాటిని మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. అంటే ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నంటే ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనము ఈ లాస్ట్ యూసేజ్ ఏముందంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి టు ఎక్స్ప్రెస్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫిక్స్డ్ ప్లాన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ టైమ్స్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్యూచర్ గురించి కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్తాం. అది ఎలా సాధ్యం, ఎందుకు అట్లా చెప్తామో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏవైనా సరే ప్రోగ్రామ్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటే అది ఆ టయానికి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆ టయానికి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్స్ క్లోజ్ అయితే, జనరల్ గా అయితే స్కూల్స్ ఇప్పుడు కరోనా పాండమిక్ గానీ జనరల్ గా అయితే వేసవి కాలం క్లోజ్ చేస్తారు, మళ్ళీ జూన్ లో ఓపెన్ చేయాలన్నమాట. సో ఇలా కొన్ని ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యూచర్ లో ఉన్నప్పటికి కూడా ఏ టెన్స్ లో చెప్పాలి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలన్నమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ద స్కూల్ రీఓపెన్స్ ఇన్ జూన్. ఎప్పుడట? ఇన్ జూన్. అంటే యాక్చువల్ గా దాని మీనింగ్ ఏంటంటే ద స్కూల్ విల్ బి రీఓపెన్డ్ ఇన్ జూన్. ద స్కూల్ విల్ బి రీఓపెన్డ్ ఇన్ జూన్. నెక్స్ట్ ఒకసారి చూద్దాము. He goes to Chennai నెక్స్ట్ మంత్. యాక్చువల్గా ఇదేంటి? ఫ్యూచర్ గురించి చెప్తున్నాం, కానీ ఎందుకు ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాము? ఇతను వెళ్ళేది ఏంటంటే ఇది ఫిక్స్ అయిపోయింది. ఫ్లైట్ టికెట్ అనేది ఫిక్స్డ్ గా తీసుకొని ఉంటారు కదా. He goes to Chennai నెక్స్ట్ మంత్. యాక్చువల్ గా దాని మీనింగ్ ఏంటంటే he will go to Chennai నెక్స్ట్ మంత్. ఇలా చెప్పినా సరిపోతుంది. జనరల్ గా అయితే ఇలా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఇంగ్లీష్ బాగా అర్థమయ్యే వాళ్ళకు సో ఈజీగా అర్థమైపోతుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. ఏవి ఫ్యూచర్ అయినప్పటికీ కూడా అవి ఫిక్స్డ్ యాక్షన్స్ అయినప్పుడు. జనరల్ గా మనము న్యూస్ పేపర్ లో చదువుతూ ఉంటాం ఫ్రెండ్స్. ద ప్రైమ్ మినిస్టర్ కమ్స్ హియర్ టుమారో. ద ప్రైమ్ మినిస్టర్ కమ్స్ గోస్ దేర్ టుమారో. ఇలా వేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ ప్రైమ్ మినిస్టర్ గానీ పెద్ద సీఎం గానీ వాళ్ళ ప్లాన్స్ అన్ని ప్రిపేర్ గా ఉంటాయి, ఫిక్స్డ్ గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఈజీగా, అంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. సో ఈ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాబట్టి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, అంటే దానికి మీనింగ్ ఏంటి? ద ప్రైమ్ మినిస్టర్ విల్ కమ్ హియర్ టుమారో. ఆయన రేపు వస్తుంది. యాక్చువల్ గా మనం ఎలా చెప్పాలి? ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలి, కానీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నాం. ఎందుకు? అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాబట్టి. ఇది ఫ్రెండ్స్
సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఒక సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే కాస్త అంటే ఇన్ని యూసేజ్ ఉంటాయి. సో రిమైనింగ్ ప్రెసెంట్ కంటిన్యూ టెన్స్ లో కూడా ఇలానే ఉంటది. సో ఈ రెండు టెన్సెస్ తప్పితే మిగతా అన్ని చాలా అంటే బాగుంటాయి, ఈజీగానే వచ్చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని టెన్సెస్ బాగా కేర్ఫుల్ గా నేర్చుకోవడానికి ఏంటంటే అడ్వాన్స్ గా వెళ్ళేటటువంటి ఏ గ్రామర్ అయినా సరే టెన్సెస్ ని బేస్ చేసుకుని ఉంటది అనమాట. నీకు టెన్సెస్ బాగా వస్తేనే యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఇవన్నీ వస్తాయి. సో ఎస్ఎస్సి రాసే వాళ్ళకి బ్యాంకింగ్ రాసే వాళ్ళకి తెలుసు యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ అంటే ఎన్ని మార్క్స్ వస్తుందో తెలుసు. అవి క్లియర్ గా అర్థం కావాలంటే మీకు టెన్సెస్ అనేవి క్లియర్ గా అర్థం కావాలన్నమాట. ఇంకొకసారి బ్రీఫ్ గా చూస్తున్నాం ఫ్రెండ్స్. సింపుల్ గా టెన్సెస్ లో మీరు చూడాల్సింది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్, దాని యూసేజ్. ఇంకో విషయం ఏంటంటే ఏ వర్బ్స్ ని ఏ టెన్స్ లో వాడకూడదు, ఏ వర్బ్స్ ని ఏ టెన్స్ లో వాడాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.